హాయ్ ఫ్రెండ్స్ అందరికీ 2026 నవంబర్ 13 ఈ డేట్ ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుంది? అసలు ఈ డేట్ గురించి 1960లో ఎందుకు చర్చించారు? అసలు ఏం జరుగుతుంది? ఓకే, ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. విషయంలోకి వెళ్దాం. అది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. 1960 సైన్స్ జర్నల్లో హెంజ్వన్ పోయిస్టర్ అనే ఒక శాస్త్రవేత్త ఆ సంవత్సరంలో పెరుగుతున్న జనాభా అంచనాలు బట్టి చూస్తే జనాభా పెరుగుదల స్థిరంగా కాకుండా తీవ్రంగా పెరుగుతుంది. ఈ పరిశీలన కొన్ని ప్రశ్నలకు దారితీస్తుంది. జనాభా ఇలాగే పెరిగితే చివరకు ఏది ఆపుతుంది అని. ఎందుకంటే ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణలు లేవు. 1900-1960 మధ్యలో 1.6 బిలియన్ నుండి దాదాపు 3 బిలియన్ వరకు చేరింది జనసాంద్రత. ఇలాగే పెరగడం వల్ల శాస్త్రవేత్తలు ఏదో ప్రళయం జరుగుతుందని చెప్పలేదు. వారి పరిశోధన ప్రకారం జనసాంద్రత అత్యధికంగా పెరగడం వల్ల మనిషి మనుగడ ఇబ్బంది అవుతుందని చెప్పారు. వనరులు క్షీణించి పర్యావరణ ఒత్తిడి కూడా ఎదురవుతుందని చెప్పారు. జనాభా ఎక్కువైతే ఆహార ఇబ్బందుల వల్ల క్షీణించే అవకాశం ఉండొచ్చని ఒక పరిశోధన ప్రకారం చెప్పారు. మరి ఈ డేటే ఎందుకంటే శాస్త్రవేత్తలు వేసిన అంచనా ప్రకారం ఈ డేట్కి జనసాంద్రత అత్యధికంగా పెరుగుతుంది. కానీ వాళ్ళ అంచనాలు తప్పయ్యాయి. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితమే ఒకరు లేక ఇద్దరితోనే సంతానం ఆపేశారు. అందువల్ల తప్పయ్యాయి. సో అలా అత్యధిక జనసాంద్రత వల్ల ఆహారపు ఇబ్బందులు ఎదురై క్షీణించే అవకాశం ఉంటుందని ఒక ఊహాజనితంగా అంచనా వేసి చెప్పిన మాట. అంతే తప్పితే ఇందులో భయపడడానికి కానీ బాధపడడానికి కానీ ఏమీ లేదు. అండ్ పురాణాల ప్రకారం చూస్తే కలియుగం ప్రకారం 4,32,000 సంవత్సరాలు అండ్ కలికి అవతరించాలి. అప్పుడే కలియుగం అంతమవుతుంది. ఆదివారం వెళ్ళి మళ్ళీ సోమవారం వచ్చినట్లు కలియుగం అంతంతో మళ్ళీ సత్యయుగం వస్తుంది. అండ్ సైన్స్ ప్రకారం చూస్తే జపాన్ శాస్త్రవేత్తలు నాసా పరిశోధకులతో కలిసి పనిచేసేటప్పుడు అధునాతన గణన నమూనాలను ఉపయోగించి సూర్యుడు భూమి యొక్క వాతావరణం భవిష్యత్ పరిమాణాన్ని అధ్యయనం చేశారు. వారి అంచనాల ప్రకారం సుమారు 1 బిలియన్ సంవత్సరాలలో పెరుగుతున్న సూర్యుడి అధిక వేడి క్రమంగా వాతావరణంలో ఆక్సిజన్ తొలగిస్తుంది, సముద్రాలను ఆవిరి చేస్తుంది అండ్ భూమిపై జీవం బ్రతకడానికి మించి ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ కారణంగా భూమి అన్ని జీవులకు నివాసయోగ్యం కానిదిగా మారుతుంది అని అంచనా వేశారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ విషయంపై ఒక పెద్ద వీడియో చేద్దాం, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, 13 నవంబర్ 2026 ఏం లేదు, రీల్స్ ఫేమస్ అవడం కోసం ఏవేవో చెప్తున్నారు. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదు. ఓకే, బాయ్.